మీరు ఒకటి గమనించుంటారు, చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఎగ్ కానీ తీసుకుంటే దాంట్లో ఎల్లో పార్ట్ తీసేసి వైట్ ఎగ్ తింటారు. అదేదో ఎల్లో ఎగ్ అంటే యాక్ ఏదో పెద్ద ప్రాబ్లం చేసుకున్నట్టు. అసలు ఎల్లో పార్ట్లోనే చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ, B12, ఫోలిక్ యాసిడ్, ఆ తర్వాత విటమిన్ ఈ, అన్నీ మంచి న్యూట్రియంట్స్, మంచి ఎనర్జీ ఇచ్చే ప్రోటీన్స్ అన్నీ ఆ ఎల్లోలోనే ఉన్నాయి. చాలామంది నాన్ వెజ్ తినేస్తుంటారు, కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు, బిర్యానీ తినేస్తుంటారు. ఎగ్ దగ్గర వచ్చేవాడు మాత్రం అదేదో పాపం చేసినట్టు ఎల్లో తీసి పడేసి వైట్ తింటారు. అది చాలా నేరం, అమానుషం. ఎందుకంటే ఎగ్ లోపలే ఎల్లో దాంట్లోనే చాలా బలం ఉంటుంది, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఓన్లీ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ అబ్నార్మల్ LDL లెవెల్స్, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత సివియర్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మేము అడ్వైజ్ చేయము. లేకపోతే హోల్ ఎగ్ తీసుకోండి. ఎందుకంటే ఎగ్ కాస్ట్ నాట్ మోర్ దెన్ ₹5 or ₹6. అక్కడ ₹5 నుంచి ₹6 పెంచితే అమ్మో ఎగ్ వాల్యూ పెరిగిపోయింది, కాస్ట్ పెరిగిపోయింది అనుకుంటారు. కానీ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ₹20 ఉన్నా ₹30 ఉన్నా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఏం అనుమానం ఉండదు. సో ఐ కన్సిడర్ దట్ ఎగ్ ఈజ్ ఏ యూనివర్సల్ ప్రోటీన్. అది ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. ఓన్లీ థింగ్ యాజ్ యూజువల్ హోల్ ఎగ్ కన్జ్యూమ్ చేయాలి, యాజ్ ఇన్ బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్. అంతేగాని ఎల్లోని దాన్ని సపరేట్ చేద్దని నా ప్రార్థన.